వచ్చిందా? ఇల్లా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరంతా ఇల్లు వదిలి పారిపోయిన. అదే నేను అంది. మీద పడకరా. మళ్ళీ తిరుపతి వెళ్ళక తప్పేటట్లేదు. పోలీస్ మిస్టర్ కమిషనర్, మా ఫ్యామిలీ ఫ్రెండ్. నోరు మీవయ్యా. పోలీస్ దగ్గర కిందకి. డోంట్ వరీ, అందరూ దిగండి. We got them, sir. పోలీసులు పట్టుకెళ్ళి ఎంత పని చేశాడు? మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వాదం ఏం గెలివేదా? మీ అమ్మాయిని ఊరి మీద వదిలి మావాడిని తిడతాడు. అసలు దీని అంతటికి ఏడే కారణం? ఈయన కోటాల ముందు ముందు నువ్వు నోరు మీరా పెళ్లి చేసుకునే వయసా సార్ ఇది? మీసాలు కూడా రాలేదు. షేవ్ చేశాను. చదువుకునే వయసులో ఎందుకయ్యా తొందరపడి పెళ్లి చేసుకున్నారు? మేము పెళ్లి చేసుకోవడానికి కారణం వీళ్లే సార్. మేము ప్రేమించుకున్నామని వీళ్ళకి తెలుసు. మమ్మల్ని పిలిచి చదువు పూర్తి కానివ్వండి, మేమే మేము పెళ్లి చేస్తామని చెప్పుంటే మేము ఊరుకునేవాళ్ళం. ఇంట్లో నుంచి బయటికి పోనివ్వకుండా, ఒకళ్ళొకళ్ళు కలవనివ్వకుండా నిర్బంధించారు సార్. విడదీయాలని చూసారు, పెళ్లి చేసుకున్నాం. ఇది అసలు పెళ్లే కాదు సార్. అబ్డక్షన్, కిడ్నాపింగ్ అని కేసు పెట్టి 6 సంవత్సరాల లోపల తోయండి సార్. మా అమ్మాయిని ఇంటికి పంపించండి. ఇలా చూడండి, 18 ఏళ్ళు దాటాక వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకుంది. వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. చట్ట ప్రకారం ఈ వివాహం చెల్లుతుంది. దాని ఫ్యూచర్ పెళ్లి కొడుకు వీడే. అమెరికాలో ఉంటున్నాడు. అతను అక్కడే ఉండమని. తను అక్కడ ఎంఎస్ చదవబోతోంది. ఎయిర్పోర్ట్లన్నీ చేసాం. ఎవరిని అడిగి? మేము ఎవరిని అడగక్కర్లేదు. వి ఆర్ యువర్ పేరెంట్స్. ఐ మై హస్బెండ్. చెప్పు తెగుతుంది. ముట్టెండితే వాడే తిరిగి వస్తాడు. పెళ్లి చేస్తుంది వాళ్ళు కదా, వాళ్ళ పాట వాళ్ళు పడతారు. నువ్వురా. మున్నాని హన్నిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమనండి, మేము వస్తాం. అది వాళ్ళ కుటుంబ సమస్యరా, అందులో నేనెలా దొరదొచ్చును? ఇది మా ఫ్రెండ్షిప్ సమస్య. వాళ్ళు రాకుండా ఇంటికి మేమందరం కలిసా ఉంటాం. మున్నాకి హర్నికి పక్కన ఉండి మేము హెల్ప్ చేస్తాం. ఏడ్చారు. వీళ్ళెక్కడ బయటికి వెళ్ళి బతకగలుగుతారు సార్? చేతిలో చిల్లి గవ్వలేదు, ఇంట్లో ఒక ఖర్చు కూడా ఉతికింది లేదు. ఈవేళ ఒక ఆర్డినరీ క్వైర్ పేపర్స్ 60 రూపాయలు, ఒక ఎకనామిక్స్ బుక్ 600 రూపాయలు, ఒక సెమిస్టర్ ఫీజు 60,000 రూపాయలు పైనే. చదువునే ధరలకు ఇదేలా సాధ్యం అండి, పేరెంట్స్ సపోర్ట్ లేకుండా? ఏదో చిన్న వయసు తెలియక చేశారు. పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి సార్. మీ ఆవేశాలకి వాళ్ళ జీవితాలను బలి చేయకండి సార్. ముందు నేను తనాలయ్యా. దీనంతటికి కారణం నువ్వే. ఇంకొక మాట మాట్లాడావంటే నేను మనిషిని కాను. ఏ మీకేమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? ఎందుకు సార్ పేరెంట్ గా ఉండకుండా అనవసరంగా డైనోసార్ అవుతారు? ఏరా, నువ్విప్పుడు బయటికి వెళ్తే ఎక్కడుంటావురా? ఎలా చదువుతావు? భోజనానికి అవస్థ పడతావురా? మేం పడ్డ పాటలన్నీ మరీ మరీ చెప్పాం కదరా, వద్దురా. వాడిని ఎందుకే బతిమాడతావు? రే, కడుపు మంటతో అంటున్నాను. నువ్వు బాగుపడవు, నడి రోడ్లో నిలబడతావు. ఎందుకు అందరూ లవ్ చేస్తే బాగుపడరనుకుంటున్నారు? మీరేమో ప్రేమ వల్లే జీవితం పాడైపోయింది అంటున్నారు. ఆయనేమో ప్రేమను త్యాగం చేయడం వల్లే పైకి వచ్చానంటున్నారు. ఏ లవ్ లో గెలిచి జీవితంలో గెలవకూడదా? మేము రెండిట్లోనూ గెలిచి చూపిస్తాం. శాబాష్రా, లేట్ గా చెప్పిన లేటెస్ట్ గా చెప్పావు. వెళదాం పద. వెళ్ళి వెలగబెట్టండి. మీ అందరినీ నా మెన్షన్లోనే ఉంచుకోవచ్చు, కానీ అక్కడ లేడీస్ నాట్ అలౌడ్. బాయ్స్ కూడా ఇద్దరికే పర్మిషన్. పర్వాలేదు సార్, మేమందరం కలిసే ఉంటాం. నాకు ఇంట్లోనే ఉంచుకోవాలని ఆశగా ఉంది, కానీ ప్రాబ్లం హరిణి. ఇట్స్ ఓకే. ఆల్రెడీ ఒక ఎలుకల కుటుంబానికి అద్దెకిచ్చినట్టున్నారుగా. ఈ ప్లేస్ సరిపోతుందా? చాలు, మోకాలు ముడుచుకొని పడుకోవచ్చు. మేము మేనేజ్ చేసుకుంటాం. ఎక్కువ చప్పుడు చేయకండి. అందరూ పడుకున్న తర్వాత వచ్చి లేవక ముందే వెళ్ళిపోవాలి. ఓకే? థ్యాంక్ యూ తేజు. రేపే కృష్ణమూర్తితో చెప్పి వేరే ఇల్లు చూడమంటాను. అట్లాగే పార్ట్ టైం జాబ్ ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. ఇందా, ఇది ఖర్చులు కొంచెం ఒక 50 ఇవ్వా క్వార్టర్కి. రేపు కలుద్దాం. ఫోన్ చేయండి. బాయ్. గుడ్ నైట్. ఎవరా నువ్వు? ఏ ఏరియా? మా ఏరియా అమ్మాయి మీద చేవేసావట. రే, నువ్వెవర్రా? ఇది మా ఇద్దరి మధ్య సమస్య, అనవసరం తలుచుకో. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేసి తల దూర్చొద్దా? కొట్టండి. వద్దు, తర్వాత ఫీల్ అవుతారు. ఏంటి కొట్టండి రా. ఏంట్రా రిచ్చిపోతున్నావు?